హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను ఒక హెల్తీ అండ్ ఇన్స్టాంట్ దోశ రెసిపీతో వచ్చానన్నమాట. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని ఇది మసూర్ దాల్ మైసూర్ పప్పు అంటారు కదా, అదొక 1/4 కప్పు, కందిపప్పు 1/4 కప్పు, అలాగే పెసరపప్పు కూడా 1/4 కప్ వేసుకోవాలి. ఈ మూడింటిని వేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. లేదా ఓవర్ నైట్ అయినా మీరు నానబెట్టుకోవచ్చు. ఇవి నానిపోయాయి, నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను ఇందులోకి ఏం చేస్తున్నానంటే కొన్ని బీట్రూట్ యాడ్ చేస్తున్నాను, అలాగే ఓట్స్ 1 కప్పు, ఒక మిర్చి, జీలకర్ర, ఉప్పు, మీరు కావాలంటే కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి నార్మల్ దోశల్లాగే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక తవా పెట్టుకొని అది వేడైన తర్వాత దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. వేసేసుకొని సైడ్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కావాలంటే మీరు మూత పెట్టుకోవచ్చు. మూత పెట్టుకుంటే పైన మంచిగా కుక్ అవుతుంది. నేనేం మూత పెట్టట్లేదు. ఇది 1 సైడ్ కాలిపోయింది అనమాట. దీన్ని ఇంకో సైడ్ మనం టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవడమే. నేను అలాగే ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇందులో నేను ఇది మునగాకు పొడి వేసాను అనమాట. ఇది నా ఛానల్లో ఉంది, దీని లింక్ నేను వీడియో పైన ఇచ్చాను, మీరు కావాలంటే చూడండి. మునగాకు పొడితో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఈజీ అండ్ హెల్తీ ఓట్స్ బీట్రూట్ దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.